ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదా. మీరందరూ ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేశారా? దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? దేవునితో కలిసి సహవాసం చేయండి. పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు పొందుకోండి. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు మనం నేర్చుకుందాం. యోహాను సువార్త నుండి 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈ వాక్యం చదవగానే మనకు అర్థమవుతూ ఉంది కదండి. దేవుని బిడ్డలారా, యూదుల అధికారి అయినటువంటి నికోదేము అనే ఒక పరిసయ్యుడు ఉన్నాడు. నికోదేముతో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట ఏం తెలుసా? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి వారసుడు కాదని దేవుని వాక్యం చెప్తుంది కదండి. క్రొత్తగా జన్మించటం అనేది చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది. నికోదేముకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. అతడు అనుకుంటాడు కదా, మరలా నేను నా తల్లి గర్భంలోనికి ప్రవేశించి ఎలా జన్మించగలను అనే ఒక ఆలోచనతో ఆ వ్యక్తి ఉన్నాడు. క్రొత్తగా జన్మించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో క్రొత్త అనుభవాలు, నూతనమైనటువంటి శక్తి, నూతనమైనటువంటి ఆనందం, నూతనమైనటువంటి సంతోషం నీవు అనుభవించాలి. ఈ లోక సంబంధమైన పాత జీవితాన్ని అంతా విడిచిపెట్టాలి అని అంటే నీవు క్రొత్తగా జన్మించవలసినటువంటి అవసరం ఉంది. క్రొత్తగా జన్మించడం అంటే బాప్తిస్మం పొందటం అండి. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందటం. దేవుని బిడ్డలారా, ఈ రోజుకి చాలామంది బాప్తిస్మం పొందకుండా నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు. బాప్తిస్మం విషయమై యేసు ప్రభు వారు నికోదేముతో మాట్లాడుతున్నాడు. నువ్వు క్రొత్తగా జన్మించాలి. చాలామంది క్రొత్తగా జన్మించడం అంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు, ఆశ్చర్యంగా వింటూ ఉన్నారు. చాలామందికి క్రొత్తగా జన్మించడం అంటే ఏమీ అర్థం కావట్లేదు. దేవుని బిడ్డలారా, నీ పాత జీవితాన్ని అంతా విడిచిపెట్టాలి. లోకంలో చూడండి, చాలామంది వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. క్రొత్తగా జన్మించిన యెడల నీ జీవితము కానివ్వండి, నీ కుటుంబము కానివ్వండి, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఒక ప్రశాంతమైనటువంటి ఆశీర్వాద సంబంధమైనటువంటి కృపను పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మారుమనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, బాప్తిస్మం పొందాలి. మారుమనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా చాలామంది దేవుని బిడ్డలారా ఆలోచించండి. ప్రభు సన్నిధికి వెళుతున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, వాక్యం చదువుతున్నారు, ఇంకా మారు మనసు అనేది వాళ్ళలో కనబడట్లేదండి. అందుకే ప్రభువు చెప్పారు నికోదేము అనబడినటువంటి పరిసయ్యుడితో, నువ్వు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే బాప్తిసం తీసుకోవడం అంటే చాలామంది అనుకుంటున్నారు కులాన్ని మార్చేసుకోవడం, మతాన్ని మార్చేసుకోవడం అని అనుకుంటున్నారు. కులానికి మతానికి అసలు సంబంధమే లేదు. దేవుని బిడ్డలారా, బాప్తిస్మం అనేది నూతన సృష్టి, నూతన స్నానం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నీవు బాప్తిస్మం పొందటం వలన నువ్వు కొన్ని విషయాల్లో భయపడేటువంటి అవకాశం ఉంటుంది. పాపం చేయడానికి భయపడతావు, స్మోక్ చేయడానికి భయపడతావు, డ్రింక్ చేయడానికి భయపడతావు. లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో వాటి దరికి చేరకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలవు. బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే నీవు బాప్తిస్మం పొందుతావో పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందేటువంటి అభిషేకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. నీవు క్రొత్తగా జన్మించాలి, నీ భార్య క్రొత్తగా జన్మించాలి, నీ భర్త క్రొత్తగా జన్మించాలి, నీ కుటుంబం యావత్తు కూడా క్రొత్తగా జన్మించాలి. అంటే మీరు అందరూ బాప్తిస్మం పొందాలి. కనీసం ఈ నూతన సంవత్సరంలోనైనా బాప్తిస్మం పొందడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ప్రభు మిమ్మలను, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఓకే, మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే
ఈ వాక్య సందేశాన్ని వింటున్నారో, ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దర్శించండి. వారి అవసరతలు అక్రతలన్నీ యేసు నామములో తీర్చండి. దేవా, చాలామంది బాప్తిస్మము పొందలేని స్థితిలో ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరూ మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ పొంది, బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవడానికి మీరు ద్వారాలు తెరవండి. ఎవరైనా ఐక విచారంలో, అనారోగ్యంలో, బలహీనతలో బాధపడుతుంటే ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి, బాగు చేసి, బలపరిచి, నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.